పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన మరణశయ్యపై ఉన్నారని కుటుంబ సభ్యులు ఎందుకంటున్నారు? ఇమ్రాన్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ సాయాన్ని ఎందుకు అడుగుతున్నారు? ట్రంప్ జోక్యం చేసుకోవడం సాధ్యమేనా? వాచ్ దిస్ ఏబిఎన్ స్టోరీ. భారత్ పాక్ యుద్ధం, కాల్పుల విరమణ మధ్య ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావన కూడా రోజువారీగా వినిపిస్తోంది. పాక్ మాజీ ప్రధాని అయిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసుల్లో శిక్ష పడి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇమ్రాన్ క్రియాశీలకంగా ఉంటే యుద్ధం జరిగి ఉండేది కాదని, యుద్ధాన్ని ఆపేవారని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. పాకిస్తాన్కు ఇంత నష్టం జరిగేది కాదని, పరువు పోయేది కాదన్నది ఇమ్రాన్ పార్టీ అయిన పీటీఐ సభ్యుల వాదన. యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇమ్రాన్ కు మద్దతుగా ఇస్లామాబాద్, లాహోర్ సహా పలు నగరాల్లో ర్యాలీలు కూడా జరిగాయి. ఆయన అభిమానుల దూకుడును నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం కూడా చేయాల్సి వచ్చింది. 4 రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావన వస్తోంది. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏమంత బాగోలేదని ఆయన కుమారులు కాసిం, సులైమాన్ అంటున్నారు. జైల్లో ఆయన దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని వాళ్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రపంచాధినేతలంతా పూనుకుని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయించాలని ఆయన కుమారులు కోరుతున్నారు. లేని పక్షంలో ఇమ్రాన్ జైల్లోనే చనిపోతారని వాళ్ళిద్దరూ బోరును విలపిస్తున్నారు. వెలుతురు లేని జైలు గదిలో ఇమ్రాన్ ఖాన్ ను ఉంచారని, ఆయనకు వైద్యం చేయడానికి డాక్టర్ను కూడా పంపటం లేదని, లాయర్ సాయం తీసుకునే అవకాశం కూడా ఇవ్వటం లేదని కుమారులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని ఇమ్రాన్ ఖాన్ ను విడిపించాలని వారు కోరుతున్నారు. అది ఆయన ఆరోగ్యానికి, పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి చాలా అవసరమని చెప్పుకొచ్చారు. తన వాక్చాతుర్యంతో, దౌత్య నీతితో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న ట్రంప్ కు ఇమ్రాన్ ను విడిపించడం అంత కష్టమేమీ కాదని ఇమ్రాన్ కుమారులు అంటున్నారు. ఇమ్రాన్ పై రాజకీయ దురుద్దేశంతోనే 150 కేసులు పెట్టారని కుమారులిద్దరూ ఆరోపిస్తున్నారు. To the international community, I think it's important to say, take action. If you can make a difference, there's someone who's in a solitary confinement cell who is being denied basic human rights. He should be the leader of Pakistan, and instead he's being kept in inhumane conditions, being tortured at periods. So if you care about human rights, this is something, this is paramount, this is number one. ఇమ్రాన్ కుమారులు కోరినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అంత సీనుందా? ఆ మాట ఎవరిని అడిగినా అవుననే సమాధానం వస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అంగీకరింపజేసిన నేతగా ఆయన ఏ పనైనా చేయగలరన్న నమ్మకం కలిగింది. పాకిస్తాన్ కు వాణిజ్యపరంగా అమెరికాతో చాలా పనుంది. తాను చెప్పిన మాట వినకపోతే వాణిజ్యం ఆపేస్తానని ట్రంప్ బెదిరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అగ్రరాజ్యం చెబితే పాకిస్తాన్ పాలకులు కాదల్లేని పరిస్థితి కూడా ఉంది. ట్రంప్ మాటే శాసనం అన్నట్లుగా పాకిస్తాన్ పెద్దలు ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇమ్రాన్ పిల్లలు ట్రంప్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇమ్రాన్ అనుమతితోనే తాము ట్రంప్ సహకారం కోరుతున్నామని వారు చెప్పారు. ఒక దశలో ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని ప్రచారం జరిగింది. దానితో ఆయన అభిమానులు నిరసనకు దిగారు. ఇమ్రాన్ సోదరీమణులు ఆయన్ను కలిసేందుకు అవకాశం కలగటంతో అన్ని అనుమానాలకు తెరపడింది. 8 వారాల తర్వాత జైలు పరిపాలనా శాఖ వారికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంలోనే భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వైపు నుంచి మరోసారి దాడి జరిగే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ అనుమానిస్తున్నట్లుగా ఆయన సోదరి అలీమా మీడియాకు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ను ద్వేషిస్తున్నారని, కోపంతో మళ్లీ దాడి చేయించే అవకాశం ఉందని ఇమ్రాన్ చెప్పారట. యుద్ధంలో 60% మైండ్ గేమ్ అని, ఖచ్చితంగా భారత ప్రభుత్వం మళ్లీ దాడి చేస్తుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇమ్రాన్ ఖాన్ 2023 మే 9 నుంచి జైల్లో ఉన్నారు. ఆయనకు మద్దతుగా నిరసనలు చేస్తున్న వారిపై కేసులు నమోదవుతున్నాయి. సాధారణ పౌరులపై సైనిక కోర్టుల్లో కేసులు నమోదు చేసే అధికారం పాకిస్తాన్ సుప్రీంకోర్టు సైన్యానికి ఇచ్చింది. అప్పటి నుంచి ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు మరింత అధికారం లభించిందని చర్చ నడుస్తోంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై కఠిన చర్యలు తీసుకుంటారనే ఊహాగానాలు పెరిగాయి.
ఇమ్రాన్ ఖాన్ ను జైలుకు పంపి రాజకీయంగా బలహీనపరిచినందుకే అసీం మునీర్ కు ప్రతిఫలంగా విస్తృత అధికారాలు లభించాయనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇమ్రాన్ జైలు నుంచి బయటకొచ్చి రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలం అవుతారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అవుతుంది.